ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన కార్యకర్తకు 5 లక్షల రూపాయలు పార్టీ తరపున ఆ కుటుంబానికి అందజేస్తామని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి తెలిపారు. గురువారం పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని క్రియాశీలక సభ్యత్వాలు చేయించాలని చెప్పారు. 500 రూపాయలు కడితే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని వారి కుటుంబ సభ్యులకు వివరించి ఈ కార్యక్రమం కోసం తెలియజేయాలన్నారు. ఎవరైతే కాకినాడ జిల్లాలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ సభ్యత్వ నమోదు ఎక్కువ చేస్తే తాను సొంతంగా 10,000 రూపాయల నగదు బహుమతినిస్తానని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి తెలియజేశారు. జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఈ 10 రోజులు కష్టపడి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముందు వరుసలో నిలబడినటువంటి ప్రథమ ఎవరైతే ఎక్కువగా చేయించారో వారికి సరదాగా ఉత్సాహం కోసం ఇన్ఛార్జిగా ఎక్కువ శాతం చేయించిన వారికి పెద్దాపురం నియోజకవర్గంలో ఈ 10 రోజులకి 10,000 రూపాయలు సరదాగా తోడ్పాటు బహుమతి రూపంగా సరదాగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అలాగే సభ్యత్వ నమోదులో 2వ స్థానం సాధించినటువంటి వారికి 5,000 రూపాయలు ప్రోత్సాహకం, 3వదిగా చేసిన వారికి 2,500 ప్రోత్సాహం అందించాలని పెద్దాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా నేను నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా చెప్తా ఉన్నాను, జిల్లా మొత్తం మీద కాకినాడ జిల్లా మొత్తం మీద ఎవరైతే ఎక్కువ సభ్యత్వం నమోదు చేస్తారో 7 నియోజకవర్గాల్లో మొదటి స్థానం వచ్చినటువంటి సభ్యత్వ నమోదు ఎక్కువగా చేసినటువంటి సోదరికి గాని 10,000 రూపాయలు ప్రోత్సాహం పార్టీ పెద్దల ద్వారా పెద్దల చేతుల మీదుగా ఇప్పించడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే 2వ స్థానం 2వ సభ్యత్వ నమోదు ఎవరైతే ఎక్కువగా చేస్తారో వారికి 5,000 జిల్లాలో, అలాగే 3వ స్థానం తీసుకున్న వారికి 2,500 జిల్లా పార్టీ తరఫున కూడా నిర్ణయించడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గానికి కూడా కేటాయించడం జరిగింది. ఈ ప్రోత్సాహం అనేది ఎటువంటిది ఏదో నా యొక్క వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఇది పార్టీకి సంబంధం లేదు. ఊరిక నేను జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెద్దాపురంలో నాకు సరదాగా వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి ప్రోత్సాహం తప్పించింది ఎవరిని ఇది డిమాండ్ చేయడానికో లేకపోతే ఇదేదో పోటీతత్వం అని అన్నిదా భావించొద్దు. ఇది నా యొక్క వ్యక్తిగత నిర్ణయం. కాబట్టి మీ అందరూ ఈ 10 రోజులు కష్టపడి జనసేన పార్టీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను,